ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మను రమ్మన్న వాడెవడు? యెషయా గ్రంథము 1:12. సన్నిధిలో కనపడాలని వెళ్ళేవారు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారంట. అందుకే దేవుడు కోపంతో అలా అంటున్నారు. తోటి విశ్వాసులు ఏమంటారో అని, పాస్టర్ గారు ఏమంటారో అని, తల్లిదండ్రులు ఏమంటారో అని, వెళ్ళకపోతే ఏదో కీడు జరుగుతుంది అని, 52 ఆదివారాలు మానకుండా వచ్చాను అని, సంవత్సరం చివరిలో సాక్ష్యం చెప్పాలి అని, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ నాకు తెలిసి నిజంగా దేవునిని ఆరాధిద్దామని వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ఆలోచనలతో వచ్చేవారిని చూసి కనీసం ఆయన మందిర ఆవరణంలో కూడా అడుగు పెట్టవద్దని అంటున్నారు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధమైన స్థలం. అక్కడ పాటలతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. వాక్యంతో మన నడకను సరిచేసుకోవాలి. పాపమును విడిచి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని శరీర రక్తాలను స్వీకరించాలి. కానీ అటువంటి స్థలంలో ఉండి కూడా పాపపు ఆలోచనలు ఆలోచించేవారు ఎందరో ఉన్నారు. మరి మనం దేని నిమిత్తం సన్నిధికి వెళ్తున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.